నువ్వు జాలీగా ఉండడం కోసం నన్నెందుకు టార్చర్ పడుతున్నావు? చేపలు పట్టుకోవడానికి నువ్వు మాకు తప్పకుండా కావాలి. నా అవసరమా? అరే నీతో మాట్లాడట్లేదు, దాంతో మాట్లాడుతున్నాను. ఓ ఈ రోజు నిన్ను పెట్టి అద్భుతమైన ఫిషింగ్ చేస్తాను చూడు. మనం బోట్లో ఏదో గుద్దినట్టుగా ఉంది. నిన్ను నేను అంత త్వరగా వదిలిపెట్టాను. అని చాలా స్పీడ్గానే ఈత కొడుతున్నాడు. అనుమానమా? కానీ తను చేతులు కాల్ని కదపకుండా ఎలా ఎదుతాడు? కాపాడండి. అరే ఫిష్ హనీని అటాక్ చేస్తోంది, పదండి. మనం జైలు నుంచి తప్పించుకున్నాం కదా లైలా బాయ్. లైలా కాదురా, లాలా. LALA లాలా. బాయ్ మజ్నుకు లైలానే సూట్ అవుతుంది. లైలా మజ్ను ఇప్పటికైనా అర్థం అవుతుందా నీకు? అరే నాకు ఇది సూట్ అవ్వదు. ఇక చాలా ఆపు బాయ్. లైలా అని చెప్పడం వల్ల గాగ్రా చోళి వేసుకుని డాన్స్ చేస్తావా ఏంటి నువ్వు? ఆర్గి చేయకు మజ్ను. అసలు ముందు బోట్ ఎక్కడ ఉందో చెప్పు. బోటు ఒడ్డునే ఉంది. బోటు ఒడ్డులో ఏం చేస్తుంది? ఏంటది నోటుకొచ్చినట్టు వాగుతున్నావు బాయ్? నేను ఇక్కడ ఉండగా ఆ విషయం ఎలా చెప్పగలను? బోటు ఒడ్డున ఎలా ఉందో నాకేం తెలుసు? అది సరే, కరెక్టే. బాగుంది నీ కామెడీ. బోట్ ఎందుకురా ఇక్కడికి రాలేదు? ఒరే నీ బుర్రతో బాగా ఆలోచించి చూడు. బోట్ ఇక్కడ ఉంటే మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. నేనే బోటును తీసుకువెళ్లి ఒడ్డును పెట్టమని చెప్పాను. మనం తప్పించుకొచ్చాక కాల్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మనం నైస్ గా ఎస్కేప్ అయ్యి ఆ దారి గుడ్డ తప్పించుకుందాం. సరిగ్గానే చెప్పింది. ఆ పని మనిషి నీకు బుర్రే లేదని చెప్పింది. బోట్ లేకుండా ఒడ్డుకి ఎలా వెళ్తావురా? ఒక విషయం చెప్పు, మొబైల్ ఇక్కడికి ఎలా వస్తుంది? ఇప్పుడు దానికి నేనే చేయను. నువ్వే ఏదైనా బాగా ఆలోచించి ఉపాయం చెప్పు. సూపర్ గా ఏదైనా ఐడియా వెయ్యి. నాకేం తెలుసురా, నువ్వే చెప్పు. ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎలా వెళ్ళడం? బాయ్ జీవితంలో ప్రతి అడుగు పోరాటమే. గాల్లో ఎగురుకుంటూ వెళదాం. సరే ఓకే వెళ్దాం. 2 రోజుల నుంచి నేను స్నానం చేయలేదురా. నన్నే అటాక్ చేస్తావా?
ఇదంతా చీటింగ్. నీళ్ళే నీ ఏరియా. గాల్లో మమ్మల్ని ఇలా పట్టుకోకూడదు. అనుమానమా? బాయ్ పారిపో, దొరికామంటే మన కథ ముగిసిపోతుంది. వాళ్ళని చూసి మనం భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. దానికి 8 చేతులున్నాయి. నేను ఆక్టోపస్ చూసి భయపడలేదు మధ్యను, ఆ నలుగురిని చూసే. పరిగెత్తు, తిరిగి చూడకుండా పరిగెత్తు. ఆగు ఆగు బాయ్ బాయ్, అటువైపు కాదు, అటు వెళ్తే మళ్ళీ జైలుగా చేరుకుంటాం. ఇటువైపు రా, ఇక్కడి నుంచి పారిపోదాం. ముందు ఎవరిని తినాలి చెప్పండి, ఎవరిని తినాలి? 1 2 3 4 80 90 100. ఏంటిది? కాపాడండి. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేము చేపల్ని పట్టుకోవడానికి వచ్చాం. చివరికి చేపలే మమ్మల్ని పట్టుకున్నాయి. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? లాలా మజ్ను జైలు నుంచి తప్పించుకున్నారు, వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. ఈ రోజు నాకు చాలా అదృష్టమైన రోజు అనుకుంటాను. జంతువులకు బదులుగా మనుషులు దొరికారు. వాళ్ళు క్రిమినల్సే అయినా కూడా వాళ్ళని వదిలేసి మనం వెళ్ళకూడదు. ఆ, వాళ్ళని మనం కాపాడాల్సిందే. వాళ్ళిద్దరిని వదిలేయి. ఏంటి బెదిరిస్తున్నావా, రిక్వెస్ట్ చేస్తున్నావా? రిక్వెస్టే. అనుమానమా? వీక్ గా ఉన్న వాళ్ళ రిక్వెస్ట్ ని నేను ఎప్పుడు అంగీకరించను. ఎవరిని చూసి వీక్ అన్నావు? అరే చేతిలో బెల్లం పెట్టుకున్నావేంటి? త్వరగా విడిపించుకో. ఈరోజు నేను వేసుకున్న ప్యాంటు జీను హనీ చేస్తున్నావా మీ ఇంటిని క్లీను? చప్పట్లో. జోర్దార్ ఎక్కడా? కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. అలాగా, సరే నువ్వు కిందకి దిగు. అనవసరమైన బరువు మోసుకుంటాను అని నేను ఊరికే వదలను, చూసుకుంటాను. చప్పట్లు. నేను చూసి నడిస్తే ఎందుకు ఇలా కింద పడతాను? సరే చెప్పండి, ఏంటి విషయం? ఇది మా ఇంటి తాళాలు జోర్దార్కిచ్చి మా మావకి ఇవ్వమని చెప్పు, ఓకేనా? మీ ఇంటి తాళాన్ని జోర్దార్ వాళ్ళ మావయ్యకి ఎందుకు ఇవ్వడం? జోర్దార్ మావకి నేను ఇవ్వమని చెప్పలేదు. మరి జోర్దార్కి ఎందుకని తాళం ఇవ్వమని చెప్తున్నారు? ఎందుకంటే మా మావయ్య వస్తున్నారు. మరి డైరెక్ట్ గా మీ మావయ్యకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకని జోర్దార్కి ఇవ్వమంటున్నారు? మేము మీటింగ్ కి వెళ్తున్నాము, మధ్యాహ్నం ట్రైన్ కి మా మావయ్య వస్తున్నారు. చప్పట్లు. నాకు అర్థమైపోయింది. ట్రైన్ లో వెళ్ళి మీ మామయ్యకి తాళం ఇచ్చి రావాలి, అంతే కదా? ఆగండి, ఆగమంటుంటే. ఆగో. వెనక్కిరా. హాస్పిటల్ నుంచి పారిపోయి తప్పించుకోవాలనుకుంటున్నావా? మా చేత కూడా ఇలా పరిగెత్తిస్తావా? మర్యాదగా చెప్పింది విని వెనక్కి వచ్చేసాయి. చెప్పేది నీకే. నందు అందరికి మిత్రుడు, అతన్ని నేను పట్టుకుంటాను. ఒక దద్దమ్మను పట్టుకోవడానికి మరొక దద్దమ్మ వెళ్తా అంటున్నాడు. వీళ్ళందరూ ఒకేలా ఉన్నారు. అలాగా, ట్రక్కులోకి ఎస్కేప్ అవుతావా? ఎలా పట్టుకుంటానో చూడు. మర్యాదగా వెనక్కి వచ్చేసాయి, లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. నన్నేమన్నా పిచ్చోడు అనుకున్నావా అల్లుడా?
త్వరగా నన్ను రైల్వే లైన్కి తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. బాయ్. ఏయ్ బండాపు, సోర్దార్, కన్నా సార్ వాళ్ళ మావయ్య వస్తున్నారట. ఆయన కోసం స్పెషల్ గా ఏమైనా చేసి పెట్టు. ఓకే. అయ్యా, అయ్యా, థ్యాంక్ యూ. ఇంకా నయ్యో, నేను నిన్ను పట్టుకున్నాను. కింద పడుంటే ఎముకలన్నీ ముక్కలయ్యేవి. అల్లుడు. అల్లుడా అంటే మీరు మావయ్య? నువ్వు అల్లుడువా? నువ్వు ఒకవేళ అల్లుడు అయితే నేను మావయ్యనే. అల్లుడు. మావయ్య నమస్తే. మీరు ముందు లోపలికి వెళ్ళండి, నేను గోడలు క్లీన్ చేసి వస్తాను. మళ్ళీ పడిపోయావంటే? మీరు ఇక్కడే నుంచున్నారంటే నేను కింద పడేటప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడొచ్చు కదా. నేనేమన్నా పిచ్చోని అనుకున్నావా? నా దగ్గర అంతకన్నా మంచి ఐడియా ఉంది అల్లుడు. ఇక నువ్వు ఎక్కడి నుంచి పడినా సరే ఈ నిచ్చెన మీద నుంచి కింద పడవు. ఎక్కు ఎక్కు ఎక్కు. అరే, దీంట్లో ఒక అరకిలో ఆటాని వెయ్యి. ఆ తర్వాత ఒక ప్యాకెట్ మైదా వేసి మిక్స్ చెయ్యి. ఏంటిది? అందులో కొంచెం కూల్ డ్రింక్, లస్సీ మిక్స్ చెయ్యి. సరే, ఇప్పుడు యాపిల్ జ్యూస్ కూడా వెయ్యి. కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వెయ్యి. కొంచెం ధనియా, కొంచెం లెమన్ వేసి బాగా మిక్స్ చేయలుడు. నాకు చాలా అయోమయంగా ఉంది బన్నీ. తినడానికి చట్నీ తయారు చేస్తున్నావా లేకపోతే నువ్వే చట్నీ అయిపోతున్నావా? అనుమానమా? ఇంతేనా? చట్నీని ఎప్పుడు ఇంతే తినాలి అల్లుడు. మిగతాదంతా ఏం చేయాలి? నన్ను అడిగితే నాకేం తెలుసు. కొంచెం చట్నీ తినడానికి ఎందుకని ఇంత చేశారు? మామయ్యకి పిచ్చి పట్టిందా ఏంటి? మావయ్య, చట్నీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అరే అవును, అది ఇంకా నేను చెక్ చేయలేదు అల్లుడు. యా. తిను. మామయ్య నా వల్ల కావడం లేదు. అతన్ని పట్టుకోండి, లేదంటే కింద పడిపోతాడు. నేను కింద పడను అల్లుడు. నేను రోజు వాకింగ్ వెళ్తున్నాను కదా. సరే, మనం పరిగెడుతూ పట్టుకునే ఆట ఆడదామా? నన్ను ఎవరు పట్టుకోలేరు అల్లుడు. అక్కడున్నాడు. నేను అవుట్ అయ్యాను. ఈ గుంత వల్లే ఎప్పుడూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోజు మనం అన్ని గుంతల్ని మూసేద్దాం. ఎవడ్రా సూట్ కేసు విసిరేసింది?
మే కింద పడలేదు మిత్రమా, అదే కింద పడిపోయింది. ఏమంటావు బాజా? అవును రాజా. ఈయన బాజానా? ఏదైనా వాయిస్తారా? నా పేరు బాజా మిత్రమా. బాజా అయినా కాజా అయినా సరే ఆ సూట్ కేసుని విసిరారు, అది బురదలో పడింది. మిత్రమా, అనుకోకుండా ఇది చంద్రలోకం నుంచి పడిపోయింది. మేము ఏమైనా మూర్ఖుల్లో కనిపిస్తున్నావా? చంద్రలోక సొసైటీ పక్క కాలనీలోనే ఉంది. ఈ పెట్టే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా పడుతుంది. చంద్రలోకం అది మా గ్రహము. అది పైన ఆకాశంలోనున్నది. గ్రహమా? ఆకాశంలో ఉందా? అంటే మీరు ఏలియన్సా? కాదు, మేము కూడా మామూలు మనుషులవే. మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. రాళ్లతో నిండిన మా పెట్టి ఇచ్చట ఉండడం వల్ల మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము. నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నాను. అదేంటంటే మా పెట్టెని మాకు తిరిగివ్వమని అడుగుతున్నాను. వాళ్ళు ఏలియన్ తమ్ముడు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూడు. ఇది ఏ భాష? తెలుగు. అయితే మేము మాట్లాడేది అదేం భాష? ఇదిగోండి మీ పెట్టి. వజ్రాలు. పెట్ట నిండుగా వజ్రాలా? ఇది మా చంద్రలోకంలోని ఎంతో అమూల్యమైన రాళ్ళు. మా వజ్రాలు తీసుకెళ్తావా? నేనేం చేస్తానో చూడు. పట్టుకోండి వాణ్ణి. అదిగో అక్కడున్నాడు చూడండి. నా పెట్టు కూడా వాడి దగ్గరే ఉంది. వాళ్ళని అడ్డుకోండి, మీకు వంట వేస్తాను. రాజా బాజా, మీరు వీళ్ళని చూసుకోండి, మేము వెళ్ళి చందును పట్టుకుంటాం. మహారాజా, వాళ్ళని అంతము చెయ్యండి. నేను ఈ ఏరియాలో బెస్ట్ దొంగ, నన్ను ఎవరు పట్టుకోలేరు. సారీ. మా మీద టీ పోసి సారీ చెప్తున్నావా? నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు కొడతావు? నా కూరగాయలన్నీ కింద పడి పాడైపోయాయి. టమాటా పచ్చడైపోయింది.
మర్యాదగా పారిపో, లేకపోతే అంతే. ముందు నా కూరగాయలకి డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకో. నీకు ఫైట్ చేయాలా? సరే రా చేద్దాం. డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి రా. వామప్ ఎక్సర్సైజ్ చేద్దాం. నేను ఇప్పుడు ఎలా చేస్తానో నువ్వు చెయ్యి. తమ్ముడు, నేను ఇరుక్కున్నాను. హనీ, నువ్వు నా మీద అటాక్ చేయి. ఎందుకు? నువ్వేం తప్పు చేసావు? అరే వాడు ఏ తప్పు చేయలేదురా, ఊరికి అటాక్ చేయి, వాడు డిఫెన్స్ నేర్పిస్తాడు. అనుమానమా? ఓకే. హనీ, బాగా కాన్సంట్రేట్ చేయి. నువ్వు మళ్ళీ వచ్చావా? నా వస్తువుల్ని నెట్టేశారు కదా, డబ్బులు ఇచ్చేయండి. తెలిసిన వాడివి కదా అని పోయినసారి నేను పోన్లేని వదిలాను. అయినా నీ బుర్రలోకి అది ఎక్కలేదులాగుంది కదా. ఇప్పుడు నేను కొట్టి నీకు బుద్ధి చెప్తానురా. నేను ఇప్పుడు కరాటే నేర్చుకునే వచ్చాను. ఒకే రోజులో నేర్చుకున్నావా? నేను ఇంటెలిజెంట్ రా. సరే ఓకే, ఎవడో మధ్యలో వచ్చి ఫైట్ చేయకూడదు. ఈ ఫైట్ నీకు నాకు మాత్రమే. హనీ, కిట్టి ఇంట్లో ఏదో అరుపు వినిపించింది. కిట్టి రోజు సీరియల్ చూస్తుంది అనుకుంటాను. ఒరే బుద్ధిలేనుడా, ఆ వాయిస్ కిట్టీదే. ఏంటి అనుమానమా? డైలీ వచ్చే సీరియల్ కిట్టి వాయిస్ ఎలా వస్తుంది? డైలీ సీరియల్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అరిచింది కిట్టీయే. ఏదో సమస్యలా ఉంది, పదండి.
నీ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయింది కదా. చూసావా, ఇప్పుడు డాల్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. అది నడవలసిన అవసరమే ఉండదు. అలాగా? అయితే జీవితాంతం నా డాల్ వీల్ చైర్ లోనే కూర్చోవాలా? లేదు, సోఫాలో కూడా కూర్చోపెట్టచ్చు కదా. నువ్వు పెద్ద దద్దమ్మవి. కిట్టి డాల్కున్న నొప్పిని తగ్గించాలి. కిట్టి, నేను పెయిన్ కిల్లర్ బాంబ్ తో మసాజ్ చేస్తాను. వద్దు, ఇది వేస్తే తన కాలు ఆ మండుతుంది. బొమ్మకి మంట పెడుతున్నారా? ఒకవేళ అలా కూడా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అది కిట్టిది కదా. మాట్లాడకుండా మనం ఈ బొమ్మని డాక్టర్ బాలు దగ్గరకు తీసుకెళ్దామా? వద్దు, ఆయన ఇంజెక్షన్ చేస్తారు. అయితే మన వైద్యుడు బాలు దగ్గరికి తీసుకువెళ్దాం. ఆయన థియేటరీ టాబ్లెట్లే ఇస్తారు. అవును, అదే కరెక్ట్. పదండి వెళ్దాం. అక్కడ కాదు, అక్కడ. నేనే సుల్తాన్ కొడుకుని, బ్యాడ్ మంకీ. బ్యాడ్ మంకీ, డాల్ తిరిగి ఇచ్చేసేయ్. వైద్యుడు బాలు, మేము మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాం. వచ్చి వెళ్ళడం ఏమీ కొత్త కాదు. కొందరు వస్తారు, కొందరు వెళ్తారు. కానీ రావడానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీరు సడన్ గా వచ్చారు. ఇది వచ్చే పద్ధతేనా? మీరు రావాలనుకుంటే నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. మేము ట్రీట్మెంట్ కోసమే వచ్చాం. ఏం పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ ఒకసారి కాల్ చేసి వస్తాం. ఓకే? అదే వచ్చేసారు కదా, ట్రీట్మెంట్ ని ముగించుకొని వెళ్ళండి. ఇటు రండి. బొమ్మకి కాలు బెణికింది. అది నడుచుకుంటూ రాలేదు, కాబట్టి మీరే ఇక్కడికి రండి. నేను అతనితో ఏమీ చెప్పలేదు, మీతోనే చెప్పాను. రండి. నేను వెళ్తాను. ఇవ్వండి. తీసుకో, ఇది ఒక తైలం. దీంతో కాస్త మసాజ్ చేసేయ్. కాలుని స్ట్రైట్ గా పెట్టు, బొమ్మను తిరగేసి పడుకోబెట్టు. కాలుకి కొంచెం తైలం వేయి, తలకు కూడా వెయ్యి. అంతా సరిపోతుంది. ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా బొమ్మ కాలు కూడా చిక్కబట్టింది. అది నడవలేకపోతోంది. నేనది సరిచేసిస్తాను. మేం బాగు చేస్తున్నాం కదా. ఇదంతా మీ వల్ల కుదరదు పిల్లలు, నేను చూసుకుంటాను. డిష్క్యా! డాల్ మేమే బాగు చేసుకుంటాం. ఇట్టి బొమ్మని నేనే సరి చేస్తాను.
నేను దాన్ని సరి చేస్తాను. నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, నేనే సరి చేస్తానని. అది చూడండి, బొమ్మకి సరైపోయింది. నా బొమ్మకు సరైపోయింది. థ్యాంక్ యూ. బొమ్మకిప్పుడు నయమైపోయింది. నువ్వేం కాన్ఫ్లెక్స్ తీసుకొచ్చావు జోర్దార్? రోజు హెవీ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు, నాకు బ్రేక్ అవసరం. నువ్వు బ్రేక్ తీసుకుంటాన్ని మా బ్రేక్ఫాస్ట్ ని డ్యామేజ్ చేసావు. ఏంటి అనుమానమా? నేను చెప్పేది వినండి పిల్లలు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం 4 గంటలకి గుడ్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. అవును. థ్యాంక్ యూ మేడం, కానీ నాకు పెయింటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అది కాదు, మిమ్మల్ని అక్కడికి చూడటానికి నేను రమ్మంటం లేదు. చూడనక్కర్లేదంటే మరి అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలి? మీరందరూ కలిసి నా పెయింటింగ్ ని అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. మీరు పెయింటింగ్ రెడీ చేశారా? అదిగో అక్కడుంది. ఓపెన్ చేసి చూద్దామా? మేడం ఏం పెయింటింగ్ వేశారో చూద్దాం. మళ్ళీ మనం ప్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? తిక్క పనులు ఏమీ చెయ్యకండి, నోరు మూసుకుని రండి. ఏంటి శబ్దం? ఏ పిల్లోడా, చెత్తంతా ఈ విధంగానే వేస్తావా? ఏంటి పొగరా? ఎవరు చేసే పిల్లాడంటున్నావు? ఏమైంది? ఎవరైనా కాపాడండి. నా బుట్ట నాకు తిరిగి ఇచ్చేసేయ్. ఇదిగో పట్టుకోరా పిల్లడా. నన్ను పిల్లాడంటావా? ఉండు, వస్తున్నాను. పిల్లడా, ఏంటి ఇలా చేసావు? ఇలా చూడు పెద్దయినా, నేను కాదు, నువ్వు పిల్లవాడివి. మీ ఇంట్లో వాళ్ళందరూ పిల్లవాళ్ళు. ఇక ఏ చిన్న పిల్లాన్ని చూసాను నేను పిల్లాడా అన్ను. ఈ అబ్బాయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? కొంతమంది పిల్లలకి పిల్లాడా అని పిలిస్తే అసలు నచ్చదు. అయితే ఇలాంటి వాళ్ళని మనం ఏమని పిలవాలి? ఒరే బుద్ధి లేనోడా, చిన్న పిల్లాన్ని పిల్లాడని పిలవక ఇంకేం పిలుస్తాం? అనుమానమా? పిల్లాడనే కదా పిలిచాము, దానికెందుకు వాడు అంత టెన్షన్ అవుతున్నాడు? అరే ఏంటిది? ఆ పిల్లాడు వెనకాలే వస్తున్నాడో లేదో చూడు. లేదు, వాడు మన వెనకాలే పరిగెట్టుకొస్తున్నాడు. ఏంటి అనుమానమా?
త్వరగా లేచి పారిపోండి, ఆ పిల్లాడి దగ్గరికి వచ్చేసాడు. కారంతా కింద పడేశారు. ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. చూడు చూడు. ఏం చేస్తున్నారు? మీరంతా సర్కస్ లో పని చేయబోతారా? వరల్డ్ రికార్డ్ బుక్ లో మీరు చోటు దక్కించుకోవాలి. ఏంటి అనుమానమా? ఇప్పుడు మీరు చేసేది ఎవరైనా సరే చేయగలరు. అయితే ఏం చేయాలి? తలక్రిందులుగా తొక్కనా? అరే తమ్ముడు, దానికి కూడా చాలా మంది చేశారు. మన సైకిల్ తీసి తల మీద పెట్టుకుని మనం నడవచ్చు తెలుసా? హాయ్ కిటీ. హాయ్. కిటీ, నువ్వెందుకు టెన్షన్ గా ఉన్నావు? నా డాల్ పెరిగిపోతుంది. ఎక్కడ పెరుగుతూనే ఉంది? అది ఇలాగే ఉంది కదా. లేదు, పెరుగుతోంది పెరుగుతోంది. 2 ఇంచులు పెరిగింది. అవునవును, కొంచెం లావ్ అయ్యింది. నేను హైట్ వెయిట్ గురించి చెప్పడం లేదు, వయసు పెరిగిపోతుంది. ఆ జుట్టు కూడా బాగా తెల్లబడింది. ఏంటి అనుమానమా? ఏంటి నా డాల్ ని ఎగతాళి చేస్తున్నావా? నేను మీతో అసలు మాట్లాడను. కిటీ, పోపటన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. వాడొక మూర్ఖుడు. ఒక్క నిమిషం, మూర్ఖుడిని నేనే. నేను ఒక్కడినే. సరే సరే, పోపట్టొక దద్దమ్మ. కిటీ, దయచేసి నువ్వు తప్పుగా అనుకోకు. డాలుకి వయసు అయిపోతే మాత్రం ఇప్పుడు ఏమిటి సమస్య? తన కూడా పెద్దోళ్ళలాగా ఏదైనా చేయాలి కదా. ఏం చేయాలి? ఏం చేయాలంటే అది సైకిల్ నేర్చుకోవాలని అంటున్నావా? సైకిల్? అవును, మేము ఒక లెవెల్కి పెరిగినప్పుడు ముందు మేము సైకిల్ నడపడం నేర్చుకున్నాం. అరే అవును, ఇది కూడా మంచి ఐడియానే. ఆ ఇప్పుడు డాలు సైకిల్ తొక్కడం నేర్చుకుంటుందా? డాల్ కింద పడేలా ఉంది. సైకిల్ ఆపండి. ముందు సిగ్నల్ ఆన్ అవ్వని. ఇంకా నయ్యం, మంచిదైంది కొరకపోవడం. ఇవి పుల్లగా ఉన్నాయి. అరే ఏమీ కాలేదు కిటీ, ఏమీ కాలేదు. నువ్వు దిగులు పడకు కిట్టి, నీ డాల్కి ఏమవకుండా నేను చూసుకుంటాను. నానా, బొమ్మ సైకిల్ నడుపుతోంది.
అరే ఆ, ఆ, కాపాడండి, నేను ఇప్పుడు ఇరుక్కున్నాను. అనుమానమా? నువ్వు డాల్ని కాపాడడానికి వెళ్తున్నావా లేదా ఇరికించడానికి వెళ్తున్నావా? పొపాట్ అలాగే ఎగురుకుంటూ సైకిల్ పక్కకు తీసుకొచ్చేయి. ఆ, ఆ, ఆహా, అరే, ఆ. హనీ నువ్వు సైకిల్ తొక్కు. వద్దు బన్నీ, రిస్క్ తీసుకోకు. అదేమీ లేదులే గాని ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఆ, ఆ.